నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం అల్లపర్తి రామకృష్ణ గారు రచించిన 'కుందన' అనే ఒక మంచి కథను విందాం. సాయంత్రం పూట ఇంటి ముందు పూల మొక్కల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్నాడు చలమయ్య. ఎత్తైన మట్టి దిబ్బ మీద ఇల్లు కట్టుకోవడంతో తెనాలి పొన్నూరు రోడ్డు కనిపిస్తూ ఉంది. కార్లు, బస్సులు మోత వినిపిస్తూ ఉంది. ఊరికి పడమర వైపు ఇల్లు ఉన్నట్లయితే బాగుండేది. అనవసరంగా తూర్పు వైపున ఇల్లు కట్టుకున్నాను. పడమర వైపు నుంచి ఎందుకు మారాల్సి వచ్చిందో గుర్తుకు వచ్చింది. ఆ దరిద్రుడి మూలంగానే పాత ఇల్లు అమ్మేసి తూర్పు వైపు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది. దరిద్రుడు దరిద్రుడు మళ్ళీ కొనుక్కున్నాడు. ఎవరిని నాన్న, నీలో నువ్వే తిట్టుకుంటున్నావు? అడిగింది చలమయ్య కూతురు వందన. ఇంకెవరు, మీ బాబాయినే అన్నాడు అతను కోపంగా. ఊళ్ళో అందరూ బాబాయిని పొగుడుతారు కదా, నువ్వెందుకు బాబాయ్ అంటే మండిపడుతుంటావు? ఎన్నికల్లో బాబాయ్ నిన్ను ఓడించాడనా? అదేం కాదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. రోజు పొద్దున్నే వాడి మొహం చూడలేక దూరంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. పాత ఇంటి ముందు కూర్చుంటే ఎదురుగా పచ్చటి పొలాలు, తామర పూలతో నిండి ఉండే చెరువు అందంగా కనిపించేవి. ఇక్కడ ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చుందామంటే వీలు పట్టం లేదు. బస్సులు, కార్లు మోతతో చెవులకు చిల్లులు పడుతున్నాయి. బాబాయ్ ఇల్లు మన ఇంటి పక్కనే ఉండేది. రోజు కుందన కనిపిస్తూ సందడి చేస్తూ ఉండేది. తులసికోట చుట్టూ ప్రదర్శనలు చేసే పిన్ని కనిపించేది. పాలు పితుకుతూ బాబాయ్ కనిపించేవాడు. ఇంట్లో వండినవన్నీ తెచ్చిస్తూ ఉండేది పిన్ని. సాయంత్రం పూట ఓపిగ్గా సన్నజాజి మల్లెపూలు కోసి మాల కట్టి తల్లో పెట్టుకోమని కుందన ఇచ్చేది. పక్క పక్కన కూర్చొని గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. నా ఈడు వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అంది వందన. రోజు ఆ ఇంటికి వెళ్ళి హాజరు వేయించుకుంటూనే ఉన్నావు కదా, నీకు నాన్న మాట మీద గౌరవం లేదు. వాడింటికి వెళ్ళొద్దని చెప్పినా వినిపించుకోవు. తండ్రి మాటలు వినిపించుకోకుండా పెదనాన్నకు జున్నంటే ఇష్టమని కుందన గిన్నెలో జున్ను ముక్కలు ఇచ్చింది. తింటావా? తీసుకురమ్మంటావా? అడిగింది వందన. ఇప్పుడొద్దు కసురుకున్నట్లు గట్టిగా అన్నాడు చలమయ్య. ఇంట్లోకి వెళ్ళిపోయింది వందన. పాత ఇల్లు అమ్మేసి కొత్త ఇంటికి మారాక కుందన వస్తూ ఉండేది. తనే రావద్దు అని గట్టిగా చెప్పడంతో రావడం మానేసింది. వారం రోజుల కిందట సాంబయ్య కూతురి పెళ్లి మండపం దగ్గర కనిపించింది. చాలా రోజులైందమ్మా నిన్ను చూసి. పొరపాటున మా ఇంటికి రావద్దు అని అన్నానులే. రోజూ కనిపిస్తూ ఉండు తల్లి, నువ్వు కనిపించకపోతే బెంగగా ఉంది అని అనాలి అనుకున్నాడు. తల నిమిరి కుందనతో మాట్లాడాలి అనుకున్న క్షణంలో వెంకట్రావు కనిపించాడు. నవ్వుతూ తన నిలబడ్డ వైపు రావడం గమనించి కుందనతో మాట్లాడకుండా మరోవైపుకు వెళ్ళిపోయాడు. తలపొగురు వెధవ, ఊరి సర్పంచిననే గర్వం వాడికి. తనతో మాట్లాడాలని 4-5 సార్లు ప్రయత్నించాడు. తనే వాడికి అవకాశం ఇవ్వలేదు. ఈ జన్మలోనే కాదు, 7 జన్మల్లో కూడా తను వాడితో మాట్లాడు. మళ్ళీ తమ్ముణ్ణి తిట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఆకాశంలోని మేఘాలన్నీ ఊరిని చుట్టుముట్టేశాయి. వెలుతురంతా పోయి చీకటి కమ్మేసింది. అదేం గమనించే స్థితిలో లేడు చలమయ్య. చినుకులు పడుతుంటే బయటే కూర్చున్నావేంటి, లోపలికి పద అంటూ కూతురు భుజం తట్టి కదపడంతో లేచి నిలబడ్డాడు. వందన కుర్చీ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. ఆమె వెనుకే మెల్లగా నడుస్తూ ఇంట్లోకి వచ్చేశాడు. బళ్ళు బళ్ళున కురుస్తూ ఉంది వాన. గాలి హోరు కూడా ఎక్కువైంది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటూ ఉంటే అన్ని తలుపులు కిటికీలు బిగించింది వందన. ఓ కప్పు కాఫీ ఇస్తావా? కూతుర్ని అడిగాడు. ఇప్పుడేం కాఫీ, అన్నం వండేస్తాను. కుందన పంపిన బీరకాయ పాలకూర ఉంది. అన్నం తినేసి దుప్పటి కప్పుకొని పడుకోండి అంది వందన. పొద్దున కిట్టయ్య మళ్ళీ కదిలించాడు. వాళ్ళ అబ్బాయిని నీకిచ్చి పెళ్లి చేయాలని ఉబలాట పడుతున్నాడు. 10 ఎకరాల పొలం ఉంది. ఒక్కడే అబ్బాయి. నువ్వు పెళ్లి చేసుకుంటే నా బాధ్యత కూడా తీరుతుంది. నువ్వు సరేనంటే కిట్టయ్యతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుంటాను అన్నాడు చలమయ్య. పల్లెటూరు సంబంధం నాకు ఇష్టం లేదు నాన్న. పట్నం అబ్బాయినో అమెరికా అబ్బాయినో పెళ్లి చేసుకోవాలని ఉంది. కూతురి మాటలు వింతగా అనిపించలేదు. తన తాహతుకు అమెరికా సంబంధం తీసుకురావడం పెద్దగా కష్టమేమీ కాదు. కానీ కూతురు ఊళ్ళో సంబంధం చేసుకుంటే బాగుంటుంది. 2 రైసు మిల్లులు కూడా ఉన్నాయి.
20 ఎకరాల పొలం ఉంది తనకు. బ్యాంకు లాకర్ నిండా బంగారు నగలు ఉన్నాయి. కూతురు మనసేమిటో తనకు తెలుసు. హైదరాబాదులో పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడినో, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవాడినో వెతకమని 4-5 చెప్పాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. మబ్బులు పెద్ద పెట్టున ఉరుముతున్నాయి. తెరిపి లేకుండా జోరున వర్షం కురుస్తూనే ఉంది. బయట కారు ఆగిన శబ్దం. కాసేపటికి తలుపు తడుతున్న శబ్దం వినిపించింది వందనాకు. ఎవరో వచ్చినట్లున్నారు నాన్న, తలుపు కొడుతున్నారు అంది తలుపు తీయడానికి గుమ్మం వైపు కదులుతూ. తలుపు తీయొద్దు, చుట్టుపక్కల గుడిసెల్లోకి వాన నీళ్ళొచ్చుంటాయి. వరాండాలో ఉంటాము అని అడగడానికి వచ్చి ఉంటారు. తండ్రి మాటలు పట్టించుకోకుండా తలుపు తీసింది. గదిలోని లైటు వెలుగు బయట నిలబడ్డ వ్యక్తిపై పడింది. వానలో తడిసిపోయి వణుకుతూ నిలబడ్డ యువకుడు కనిపించాడు వందనాకు. ఎవరు కావాలండి అడిగింది అతని వైపు తదేకంగా చూస్తూ. తుమ్మల చిట్టయ్య గారింటికి వెళ్ళాలి. వాళ్ళిల్లు ఎటువైపు? మీ ఇంటి సమీపానికి రాగానే కారు సడన్గా ట్రబుల్ ఇచ్చింది. చిట్టయ్య గారు మా బాబాయ్. ఊరికి చివర్లో పడమర వైపు ఉంది వాళ్ళిల్లు. ఇదే రోడ్డు చివరి వరకు వెళ్ళండి అంది లైట్ వెలుగులో అతని మొహం మీద మెరుస్తున్న నీటి బిందువులను చూస్తూ. అక్కడి నుంచి కదలకుండా తటపటాయిస్తూ నిలబడ్డాడు అతను. వర్షం తగ్గేదాకా ఇక్కడే వరండాలో నిలబడతాను, మీకేమైనా అభ్యంతరమా? లోపలికి రండి, పర్వాలేదు అంది కొంచెం పక్కకు జరిగి. అతను లోపలికి వచ్చాక తలుపు వేసింది. ఇంట్లోకి వచ్చింది ఎవరో అర్థం కాక అసహనంగా అటూ ఇటూ కదిలి, లోపలికి ఎందుకు రానిచ్చావు? తడిసిన బట్టల నుండి నీళ్లు కారుతున్నాయి. తడి గచ్చు మీద కాలు వేశానంటే కాలు జారి కింద పడతాను, నడుం విరుగుతుంది. వచ్చిన పనేమిటి అని అడిగి పంపించేయాల్సింది అన్నాడు చలమయ్య చిరాగ్గా ఆ యువకుడి వైపు చూస్తూ. బాబాయ్ గారింటికి వెళ్ళాలట, కారు చెడిపోతే మన ఇంటికి వచ్చారు అంది వందన తండ్రి వైపు తిరిగి. ఆ అమ్మాయి వైపు 1000 కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయాడు ఆ యువకుడు. సన్నగా నాజూగ్గా ఉన్న అమ్మాయి ఎలాంటి వాడినైనా కంటి చూపుతో నడుం ఉంపు సొంపులతో బానిసగా చేసుకోగలదు అనుకున్నాడు. విరజిమ్ముతున్న ఆమె వైపు నుండి దృష్టి మరల్చుకోలేకపోయాడు అతను తనతో మాట్లాడకుండా కూతురు వైపే చూపులతో కోరికేస్తున్నట్లు చూస్తున్న అతని వాలకం నచ్చలేదు చలమయ్యకి. ఏదో పని మీద తమ్ముడింటికి వెళ్ళేవాడిని ఇంట్లోకి కూతురు రానివ్వడం నచ్చలేదు. గొడుగు తెచ్చివ్వు, వాడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్తాడు. అతన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏం పని మీద వచ్చాడో కూతురు వైపు చూస్తూనే అడిగాడు. చిట్టయ్య గారి అమ్మాయిని చూడటానికి వచ్చానండి అన్నాడు ఆ కుర్రాడు. పెళ్లి చూపులకు వచ్చావన్నమాట. సరే, నువ్వు ఒక్కడివే వచ్చావేమిటి? నీ తల్లిదండ్రులేరి అడిగాడు చలమయ్య. వాళ్ళను రావద్దని నేనే చెప్పాను. అమ్మాయి నాకు నచ్చితే మా వాళ్ళు వచ్చి సంబంధం ఖాయం చేసుకుంటారు. అతని మాటలకు అడ్డొచ్చి, అమ్మాయికే చిదిమి దీపం పెట్టుకోవచ్చు, కుందనపు బొమ్మే. కానీ ఆ అమ్మాయి తండ్రి కొరకరాని కొయ్య, కుక్క తోక బుద్ధి అన్నాడు చలమయ్య తమ్ముడు గుర్తుకు వచ్చి. పరాయి వ్యక్తి ముందు బాబాయిని తక్కువ చేసి మాట్లాడటం నచ్చలేదు వందనాకు. మా నాన్న మాటలు పట్టించుకోకండి. తమ్ముడంటే కోపం, అందుకే అలా మాట్లాడుతూ ఉంటాడు. మీరేం చేస్తుంటారు అడిగింది అతన్ని. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను. ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాను. ముందు అర్జెంటుగా మీ బాత్రూమ్ ఎటువైపు ఉందో చెప్పండి. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. తప్పనిసరి పరిస్థితుల్లో అడగాల్సి వచ్చింది. ఇబ్బంది పడుతూ అడిగాడు. నవ్వుకుంటూ అతన్ని బాత్రూమ్ వైపు తీసుకువెళ్ళింది. బాత్రూమ్ తలుపు వేసుకోబోయే ముందు, మీకు పెళ్ళయిందా అని అడిగాడు. కాలేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో చెల్లెల్ని చేసుకోబోయే అబ్బాయికి తెలియదులాగుంది. ప్రతి తలమాసిన వాడిని ఇంట్లోకి రానివ్వడం, బాత్రూమ్ చూపించడం నాకు నచ్చదు. గొడుగిచ్చి వాడి దారి వాడిని చూసుకోమనాల్సింది. రాచ మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు కూతురితో కరుగ్గా అన్నాడు చలమయ్య. తండ్రితో వాదించదలుచుకోలేదు. వాదనకు దిగితే తండ్రి రెచ్చిపోతాడని తెలుసు. తండ్రి కేకలు ఇంటికి వచ్చిన అబ్బాయికి వినిపిస్తే పరువు పోతుంది.
చెల్లెలికి అమెరికా సంబంధం వచ్చింది, అదృష్టవంతురాలు అంది వందన సంతోషపడుతూ. నీకెందుకు అంత సంతోషం? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీ చెల్లెల్ని అమెరికా అబ్బాయి చేసుకోబోతున్నట్లు కలలు కంటావేమిటి? వాళ్ళు అడిగిన కట్న కానుకలు మీ బాబాయ్ ఇచ్చుకోవద్దు? వాడికి ఉంది 2 ఎకరాలు, ఇంటి చుట్టూ అన్ని అప్పులే. ఎందుకు నాన్న ఈర్ష్య పడతావు? ఈర్ష్య కాదు, ఉన్న వాస్తవం చెప్పాను. 10 నిమిషాల తర్వాత అబ్బాయి బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు. బట్టలు విప్పేసి బాత్రూంలోనే పిండేసుకున్నట్లున్నాడు. మళ్ళీ అవే కట్టుకున్నాడు. వర్షం తగ్గేట్టు లేదు. రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం చిట్టయ్య గారింటికి వెళ్ళి ఎవరన్నా మెకానిక్ దొరుకుతాడేమో చూసి కారు బాగు చేయించుకొని మా ఊరు తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు ఆ యువకుడు. గుండెలో రాయి పడ్డట్టు మొహం పెట్టాడు చలమయ్య. వచ్చినవాడు నిజంగా అమెరికాలో ఉద్యోగం చేసే కుర్రాడేనా? అర్ధరాత్రి వేళ అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ ఇంట్లోవన్నీ దోచుకుపోతాడేమో. వయసులో ఉన్న అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లో ఉండనివ్వడం ఏమిటి? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, నువ్వు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఫోన్ నెంబరు నీ దగ్గర ఉండుంటుంది. ఫోన్ చేయి, వాళ్ళే వచ్చి నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడం ఎందుకు అన్నాడు చలమయ్య. మీరు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారు మావయ్య గారు అన్నాడు అతను. ఒళ్ళు మండిపోయింది. సొల్లు కబుర్లు ఆపి ముందు ఫోన్ చేయి గట్టిగా గద్దించాడు. ఆ అరుపుకు బెదిరిపోయాడు ఆ అబ్బాయి. జోబులో నుంచి ఫోన్ తీసి చిట్టయ్య గారికి ఫోన్ చేశాడు. తను వచ్చిన విషయం, ఎవరింట్లో ఉన్నది, కారు చెడిపోయిన సంగతి అన్నీ చెప్పాడు. నా పేరు దినకర్, చిట్టయ్య గారి అమ్మాయిని చూడటానికే ఈ ఊరు వచ్చాను. నన్ను అపార్థం చేసుకున్నారు అన్నాడు అతను. చిట్టయ్య వచ్చి దినకర్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. 10 రోజుల తర్వాత దినకర్ చలమయ్యకు ఫోన్ చేశాడు. మా అమ్మా నాన్నలు మీ ఇంటికి వస్తున్నారు, మీతో పెళ్లి వివరాలు మాట్లాడతారు. నాకు ఇంకా నెల రోజులే సెలవులు ఉన్నాయి. ఈలోగా పెళ్లి చేసుకొని నాతో పాటు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను. కుందనాకు కృతజ్ఞతలు చెప్పండి అనేసి ఫోన్ పెట్టేశాడు దినకర్. అతను చెప్పిందేమిటో అర్థం కాలేదు చలమయ్యకు. దినకర్ మాట్లాడింది ఒక్క ముక్క అర్థం కాలేదు. కుందనాతో ఆ తలతిక్కవాడికి సంబంధం నిశ్చయమైందా? కూతుర్ని అడిగాడు. మీకు చెప్పకుండా మీ తమ్ముడు కుందన పెళ్ళి నిశ్చయం చేస్తాడా? ఎదురు ప్రశ్న వేసింది వందన. వీడికి నా ఫోన్ నెంబర్ ఎవరిచ్చారు? నువ్విచ్చావా? కోపంగా అడిగాడు. నేనెందుకు ఇస్తాను మీకు చెప్పకుండా? కుందన ఇచ్చిందేమో. చిట్టయ్యకు ఫోన్ చేయబోయి నాకు చేశాడు ఆ నెల తక్కువ వెధవ. వాడి తల్లిదండ్రులు మాట్లాడాల్సింది చిట్టయ్యతో కదా. మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి అనుకునేవాళ్ళు బాబాయ్తో ఎందుకు మాట్లాడతారు? వాడి తలతిక్క నీకు కూడా ఎక్కినట్లుంది. ఆ అమెరికా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? కొంచెం మెత్తబడి కూతురు వైపు చూస్తూ అడిగాడు. మీ గురించి గొప్పగా చెప్పాడట మీ తమ్ముడు. తనను చదివించి పైకి తీసుకువచ్చారట. కుందనాకు తల్లిదండ్రులను ఈ ఊరిని వదిలిపెట్టి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. ఆ విషయం స్పష్టంగా దినకర్కు చెప్పిందంట. అతను కూడా తన మనసులోని మాట కుందనాకు చెప్పేశాడు. అతనికి మీ ఫోన్ నెంబరు చెల్లిలే ఇచ్చింది చెప్పుకుపోయింది వందన. ఆ మాటలు నిజం కావు అనిపించింది. ఏదో మరో కారణం ఉంది. వందన కంటే కుందనే అందంగా ఉంటుంది. ఆస్తి లేకపోయినా అనుకోవ, ప్రేమానురాగాలు, ఆభరణాలు ఆ అమ్మాయికి. అసలు జరిగిందేమిటో కుందనానే అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. తనకు కుందన వందన ఇద్దరూ సమానమే. ఆ పిల్లకు ఆ పేరు పెట్టింది కూడా తనే. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరూ అక్కా చెల్లెళ్ళే. ఆ క్షణంలో తమ్ముడి మంచితనం కూడా గుర్తుకు వచ్చింది. ప్రతి క్షణం వాడిని తను తూలనాడినా వాడెప్పుడు నోరు అదుపు తప్పి తనని దూషించడు. దినకర్కి కూడా తన గురించి గొప్పగానే చెప్పాడు. ఒక్క క్షణం స్థిమితంగా ఇంట్లో కూర్చోలేకపోయాడు. తమ్ముణ్ణి కుందనాన్ని చూడాలి అనిపించింది. కండువ భుజం మీద వేసుకొని పడమర వీధి వైపు నడిచాడు చలమయ్య. ఇంటి ముందున్న చింత చెట్టు కింద రాతి బండ మీద కూర్చొని ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతున్న చిట్టయ్య కనిపించాడు.
అతను చెప్తున్నది శ్రద్ధగా ఆలకిస్తున్నారు అందరూ. తాను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎదుట నిలబడి మాట్లాడటానికే భయపడేవాళ్ళు. తను చెప్పిందే జరగాలన్నట్లు మాట్లాడేవాడు. ఎవరన్నా ఎదురు చెప్తే నోరు జారేవాడు. అందరినీ అలా నోటికి వచ్చినట్లు తిట్టకూడదన్నయ్యా, తల పరువు నోరు కాస్తుందంటారు. తనకు నచ్చ చెప్పాలని ప్రయత్నించేవాడు తమ్ముడు. చలమయ్యను చూసి లేచి నిలబడ్డాడు చిట్టయ్య. మీ ఇంటికే వచ్చాను, కుందనాతో మాట్లాడాలనిపించింది, నీ పని చూసుకో అంటూనే తలంచుకొని ఇంట్లో అడుగుపెట్టాడు. చలమయ్యను చూసి సంబరపడిపోయింది కుందనా తల్లి. బావగారు, మీరు మా ఇంటికి రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చీర కొంగు భుజం చుట్టూ కప్పుకొని ఎదురొచ్చింది. కుర్చీ తెచ్చి కూర్చోండి అంది కమలమ్మ. వద్దమ్మా, మన ఇంట్లో నాకు మర్యాదలేంటి? బంగారు తల్లి దగ్గర కూర్చొని మాట్లాడి ఎన్ని సంవత్సరాలైందో అంటూ ఏదో అల్లిక పనిలో ఉన్న కుందన పక్కన గొచ్చ మీదే కూర్చున్నాడు. కాఫీ కలుపుకు రావడానికి వంటగదిలోకి వెళ్ళింది కమలమ్మ. కుందన తల నిమురుతూ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి అబ్బాయి వస్తే చేసుకోను అని చెప్పావట, ఎందుకని అడిగాడు. అమ్మా నాన్నలను వదిలి దూరంగా వెళ్ళిపోవడం ఇష్టం లేదు అంది కుందన. నన్ను వదిలి వెళ్ళడానికి మీ అక్క ఇష్టపడుతూ ఉందిగా అన్నాడు చలమయ్య దిగులుగా. మీకేం ఇబ్బంది ఉండదు పెదనాన్న, నేనున్నాను, ఈ ఊళ్ళోనే ఉంటాను కదా. అక్క కంటే చిన్నదాన్నని నన్ను ఎత్తుకొని మోసేవాళ్ళు. అక్కకు ఏ డ్రెస్సు కొనిపెట్టినా నాకు కూడా కొనేవాళ్ళు. ఎప్పుడు మీ ఒడిలో చేరి అక్కను దగ్గరకు రానిచ్చేదాన్నే కాదు. అక్క అమెరికా వెళ్ళిపోతే మీకు సేవ చేసే అవకాశం నాకు దక్కుతుంది అంది కుందన నవ్వుతూ. అది కాదులే తల్లి, అసలు కారణం నాకు పిల్లలు లేరు. పొలం గట్టు మీద పొత్తిళ్లలో నెల కూడా నిండని పసికందు కనిపించింది. ఎవరో ఆ ఆడపిల్ల గుండెల మీద భారం అనుకొని వదిలేసిపోయారు. జనకుడు సీతమ్మను తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నట్లుగా పెంచాను. కనకున్న పెంచిన మమకారంతో పులకించిపోయాను కణ్వ మహర్షిలా. కానీ బయట వాళ్ళకేం తెలుసు? నా ఆస్తిని చూసి, అమ్మాయి అందచందాలు చూసి పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు అనాథ పిల్ల అని తెలియగానే దూరంగా జరిగిపోతున్నారు. మీ అక్కయ్యను నాకంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టే దినకర్కి చెప్పి పెళ్ళికి ఒప్పించావు. పెద్ద మనసు తల్లి నీది. కూతురికి పెళ్లి కావడం లేదు, ఆమె కోరుకున్నట్లు అమెరికా సంబంధం తీసుకురాలేకపోయాను అన్న మనోవేదన నుండి నన్ను దూరం చేశావు. మీరిద్దరూ నా కూతుళ్లే అన్నాడు చలమయ్య చెమ్మగిల్లిన కళ్ళతో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.